రే మైకేల్, నేనెవరో తెలిసిందా? నువ్వు నన్ను కిలికినప్పుడే అనుకున్నారా ఇలాగే జరుగుతుందని? మరీ ఇంత తొందరగా నీ పరిస్థితి ఎలా అయిందో చూసావా? అప్పుడే చెప్పాను కదరా, ఈసారి నేను వచ్చేది నీ చావుకేనని. దాన్ని చూసే ముందు ఇంకో ముఖ్యమైన వ్యక్తిని చూడాలి. దీని వెనక ఎవరున్నారు? గురునాథ్ వాళ్ళ అబ్బాయి అమర్నాథ్. Your father's support. I know that. Okay, I'll talk to my father. Okay, I'll figure it out. Trust me, I will sort it out. Listen, man. Sort it out soon, or else repairs. కోట్లు వద్దని చెప్పాడు. పోనీ నేను తీసుకుని చేద్దాం అనుకుంటే ఒప్పుకోవట్లేదు, అడ్డుపడుతున్నాడు. నేనెప్పుడు సొంతంగా బిజినెస్ చేసేది. ఆయన ఉన్నన్ని రోజులు నేను ఏ బిజినెస్ చేయడానికి కుదరదు. ఓ పని చేయాలి, ఆయన్ని లేపేయాలి. కానీ అది నేను చేయించినట్టు ఎవ్వరికీ తెలియకూడదు. ఓకేనా? ఓకే. ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంట్లో ఉంది. డన్. తీరెక్కడ్రా? ఏంట్రా వీడు దాని పేరేదో మంత్రంలా మళ్ళీ మళ్ళీ చెప్పిస్తున్నాడు. తీరా ఎక్కడ్రా? తీరా ఎక్కడరా? ఎందుకురా నా పిచ్చి పట్టిన వాటిలో అడుగుతున్నావు? లవ్వా? లవ్వే కదా? అందుకేనా మాకు తెప్పేశావా? లిసన్, ఒకడు మాకు ద్రోహం చేశాడు, వాడిని చంపరా నిన్ను పంపిస్తే వాడిని చంపకుండా నువ్వు మాకు ద్రోహం చేసావా లేదా? ఇప్పుడు నేను వీడిని చంపాలి. నన్నేమైనా చేసుకో, తీరా వదిలేరా. దానికోసమా ఇదంతా చేసింది? దానికోసం? అయినా నువ్వు ఒక ఫూల్ రా, ఒక బ్లడీ ఫూల్. ఏంటి నమ్మట్లేదు కదా? నీకోసం ఓ పని చేస్తాను, దాని నోట్తోనే నీకు చెప్పిస్తాను. ఓకేనా? రే దాన్ని లాక్కురండి రా. చూడు కనిపించిందా? నువ్వు వస్తావని దానికి తెలుసురా. నువ్వు ఎవరో కూడా దానికి తెలుసు. కనిపించిందా? చెప్పవే, వాడికి చెప్పవే. వాడిని ప్రేమించినట్టు నటించి మోసం చేసిన విషయం వాడికి చెప్పవే. చెప్పవే. చెప్పు. పేరేమన్నారు? మైకేలా? నో డాడ్, యూ డోంట్ హ్యావ్ టు వరీ. నో వరీస్, ఐల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్.
ఎందుకు వచ్చావు? ఒంటరిగా రమ్మన్నాను కదా. వాట్స్ హ్యాపెనింగ్? డాడ్ డోంట్ వరీ, నేను అతని రమ్మనకపోయినా నన్ను ఫాలో అవుతూ వచ్చేవాడు. ఇప్పుడు ఆ రిస్క్ లేదు. నేను చెప్తే వింటాడు. బయటే వెయిట్ చేస్తున్నాడు. మైకేల్, ఐమ్ సారీ, నేను చాలాసేపు వెయిట్ చేయించాను. నా ఫ్రెండ్ రాలేదు. పద మనం వెళ్దాం. దీన్ని ఫాలో అవ్వమని మా నాన్న నిన్ను పంపినప్పుడు మీ ఇద్దరిని ఫాలో అవ్వమని నేను ఒకరిని పంపనా? పంపుతా కదా. స్టూపిడ్ ఫెలో. దాన్ని వదిలేరా. రావే. వదిలే. లేవే. రామ్మా, ఇట్లా ఇట్లా. సిటీ మొత్తాన్ని కళ్ళతో కంట్రోల్ చేసే మా నాన్న కూడా వీడేం పీకలేకపోయాడు. అలాంటిది నీ భలే కంట్రోల్ చేసావి, భలే కంట్రోల్ చేసావు. నీ పవిత్రమైన ప్రేమకి దీనితోనే నీకు గిఫ్ట్ ఇప్పిస్తా. కాల్చబే, పట్టుకో. కాల్చు కాల్చు. అమ్మా అమ్మ కాల్చమ్మా, కాల్చు. నువ్వు వీడిని కాల్చకపోతే ఆడి బుర్ర పగిలిపోతుంది. ఇదంతా నీ వల్లే జరిగింది. బ్లడీ వేస్ట్. కాల్చవే, కాల్చు కాల్చు. కాల్చవే. కాల్చినందుకు నేను నీకు గిఫ్ట్ ఇవ్వాలి.